నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ఉద్యోగులందరూ కూడా పెండింగ్‌లో ఉన్న దాదాపు 5 డీఏలు మరియు పీఆర్సీ రిపోర్ట్ కూడా ఆలస్యమైంది. అనేక 10,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందించారు. మరి ప్రభుత్వం ఒక ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయడంతో కొంచెం ఉద్యమ కార్యాచరణ అయితే వెనక్కి తీసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏమైనా కీలక అప్డేట్, మరి ఏమైనా ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ఏమైనా మరి ప్రభుత్వం మొగ్గు చూపుతుందా అంటే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ వస్తుందని చెప్పేసి అయితే జూన్ 2 మీదనే ఉద్యోగులందరూ కూడా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారుల కమిటీ కానీ, క్యాబినెట్ సబ్ కమిటీ కానీ, ప్రభుత్వం కానీ ఖచ్చితంగా మరి ఉద్యోగులకు ఒక న్యాయమైనటువంటి వారికి రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్న డీఏలన్నింటినీ విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా కోరుతున్నారు. కనీసం 5 డీఏలలో 3 డీఏలైనా విడుదల చేయాలి. పీఆర్సీ కూడా వెంటనే అమలు చేయాలి. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్స్, ఈహెచ్ఎస్ స్కీమ్ తదితర స్కీమ్లన్నింటి కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి సాధారణ ఉద్యోగులందరూ ఉద్యోగ సంఘాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి ఉద్యోగ సంఘ జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ క్యాబినెట్ సబ్ కమిటీకి సమావేశానికి ముందే మరి ఐఏఎస్ అధికారుల కమిటీ కానీ, తర్వాత డిప్యూటీ సీఎం వీరందరూ కూడా ఉద్యోగుల పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకునే విధంగా మరి ఉద్యోగ సంఘాల చేసి పావులు కదపాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ చూస్తే ఆర్థికేతర అంశాలను వెంటనే పరిష్కరించండి. ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎంకు త్రిసభ్య కమిటీ వినతి ఇవ్వడం జరిగింది. ఈ నెల 29న మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ కానున్న అధికారులు మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ముగ్గురు అధికారుల కమిటీ కసరత్తు అయితే స్పీడప్ చేసింది. ఇప్పటికీ ఉద్యోగ సంఘాల జేఏసీలతో విడివిడిగా మరి నేతలు ఉద్యోగులతో సమావేశమై సలహాలు, సూచనలు మొత్తం కూడా స్వీకరించింది. తాజాగా త్రిసభ్య కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్, సభ్యులు లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ మంగళవారం మరి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వినతులు, డిమాండ్లన్నింటినీ కూడా పూర్తిగా మంత్రికి అయితే వివరించడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు కూడా మరి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఉద్యోగుల ప్రధానమైన 57 డిమాండ్లలో 12 ఆర్థిక పరమైనవి, 45 ఆర్థికేతర అంశాలైతే ఉన్నాయని ఇక్కడ వివరించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థికేతర అంశాలను వేగంగా పరిష్కరించాలని కమిటీ సూచించినట్లయితే తెలుస్తోంది. ఇక ఆర్థికపరమైన అంశాలను మాత్రం కాస్త సమయం తీసుకుని విడతల వారీగా పరిష్కరించే అంశాన్ని కూడా పరిశీలించాలని కమిటీ బట్టి డిప్యూటీ సీఎం గారికి అయితే సూచించినట్లు సమాచారం. సరే, ఉద్యోగులు మాత్రం ముఖ్యంగా ఇప్పుడు 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. జూలై వస్తే ఇంకో డీఏ, మొత్తం 6 డీఏలు పెండింగ్ కాబోతున్నాయి. కాబట్టి ఈ డీఏలలో కనీసం 3 డీఏలు ఇవ్వాలి. పీఆర్సీ రిపోర్ట్ కూడా వెంటనే తెప్పించుకోవాలని మరి ప్రభుత్వం మీద అయితే ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. కమిటీ సూచనలను మరి సావధానంగా విన్నటువంటి డిప్యూటీ సీఎం గారు 29వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుందని, ఆ రోజు సమావేశానికి ఈ త్రిసభ్య కమిటీని కూడా ఆహ్వానించే అవకాశం ఉందని, ఆ క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో మరి త్రిసభ్య కమిటీ మరి ఏమేమి సూచనలు చేయాలనుకుంటున్నారో మరి మెరుగైన సలహాలు ఇవ్వాలని కూడా డిప్యూటీ సీఎం గారు అయితే ఆ త్రిసభ్య కమిటీకి సూచించారు. మరి ఇక్కడ చూస్తే ఉద్యోగ జేఏసీ అయితే ఏమనుకుంటుందంటే మొత్తం జూన్ 2 మీదనే ఆశలు పెట్టుకొని ఉన్నారు. బట్టీతో త్రిసభ్య కమిటీ సమావేశం కావడం ఉద్యోగ వర్గాలు అయితే ఒక ఆసక్తి అయితే రేకెత్తించింది. అధికారుల సూచనలు, ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం గురించి ఎవరికి వారు చర్చించుకుంటున్నారు. ఉద్యోగ జేఏసీ డిమాండ్లలో 3 ముఖ్యమైనవి అయితే ఉన్నాయి. ఉద్యోగులకు రావాల్సిన 5 డీఏల్లో కనీసం 3 డీఏలు తక్షణమే ఇవ్వాలని, తర్వాత పెండింగ్ బిల్లన్నీ పరిష్కరించాలని, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఈహెచ్ఎస్ కూడా మరి దాని మీద ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి కూడా డిమాండ్ అయితే చేస్తున్నాయి. ఇక పీఆర్సీ సైతం అత్యవసరమే అయినప్పటికీ దీన్ని 4వ ప్రాధాన్యత కింద పేర్కొంటూ త్రిసభ్య కమిటీకి సూచనలు అయితే చేశాయి. మరి నెల 29న జరిగే క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై అయితే ఉద్యోగులు అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక జూన్ 2పై ఉద్యోగుల ఆశలు, పెండింగ్లో 10,000 కోట్ల బిల్లులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పరిష్కరించాలని ఇక్కడ కోరుతున్నారు. తొలి 3 ప్రాధాన్యాంశాలుగా పెండింగ్ బిల్లులు విడుదల చేయడం, ఉద్యోగులకు ఈహెచ్ఎస్ అమలు చేయడం, కనీసం 3 డీఏలు ప్రకటించడంపై ప్రభుత్వం మామూలుగా 1 కానీ 2 కానీ డీఏలు చెల్లించడానికి ప్రభుత్వం అయితే దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఉద్యోగులు మాత్రం 3 డీఏలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక ప్రభుత్వం అయితే కనీసం 1 డీఏ కానీ 2 డీఏలు కానీ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక్కడ చూస్తే ఉద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలో 2 డీఏలు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు పెండింగ్లో ఉన్న డీఏలలో 2 చెల్లించేందుకు నిర్ణయించినట్లు సమాచారం అయితే వస్తుంది. ఇక ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లో కూడా కొంత మొత్తం చెల్లిస్తామని కూడా ప్రభుత్వం అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక త్రిసభ్య కమిటీ నివేదిక ప్రకారం మరి సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం ఉంది. 29న జరిగే క్యాబినెట్ సబ్ కమిటీలో మరి ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ,
ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కానీ కూడా కొన్ని ప్రకటనలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఉద్యోగులకు తక్షణమే 3 డిఏలు, పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోవడం, పెండింగ్ బిల్లులు మొత్తం వెంటనే విడుదల చేయడం, తర్వాత ఈహెచ్ఎస్ని మంచిగా అమలు చేయడం, ఒక వినూత్న పద్ధతిలో అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కానీ ఉద్యోగులు సంతృప్తి చెందే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో ఉద్యోగులకు సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పేసి జూన్ 2న ఒక గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. ఒకవేళ రాకపోతే మాత్రం ఉద్యోగులైతే ఉద్యోగ సంఘాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి అందరూ సంఘటితమై ప్రభుత్వం మీద ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధమయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.